నల్గొండలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు పొందక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొని ఉందని పంచాయతీ కంప్యూటర్స్ ఆపరేటర్ అసోసియేషన్ ఆవేదన వెలిబుచ్చారు. నల్గొండ కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 4 నెలలుగా జీతాలు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. నల్గొండలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు పొందక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొని ఉందని పంచాయతీ కంప్యూటర్స్ ఆపరేటర్ అసోసియేషన్ ఆవేదన వెలిబుచ్చారు. నల్గొండ కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 4 నెలలుగా జీతాలు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు తీవ్ర ఆర్థిక మానసిక ఇబ్బందుల్లో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. కుటుంబ పోషణ భారంతో ఆత్మహత్యకు పాల్పడ్డ కాంట్రాక్టు ఉద్యోగస్తుడు కంప్యూటర్ ఆపరేటర్ సోమిరెడ్డిది ప్రభుత్వ హత్య అని పేర్కొన్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ సోమిరెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా వెంటనే ప్రకటించాలని తెలిపారు. చాలా సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నామని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పంచాయతీ ఉద్యోగులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎంప్లాయ్. ఎస్, రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ వైస్ ప్రెసిడెంట్. రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ ఉపాధ్యక్షుడు తీసుకురావాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు మన నుంచి వేరుపడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, మన అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో దాని ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చారు అక్కడ ప్రభుత్వం. మరి అక్కడ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వానికి లేనటువంటి యొక్క ఇబ్బంది ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎందుకు ఇబ్బంది కలుగుతుందో అర్థం కావట్లేదు. అందుకే ఇప్పుడు మేము బాధపడుతున్నాం. ఏం బాధపడుతున్నాం అంటే తెలంగాణ రాకుండా ఉంటే బాగుండునేమో, కనీసం అక్కడ ఉన్నటువంటి స్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉండేదేమో అని చెప్పి మేము బాధపడుతున్నటువంటి సందర్భం ఇది. ఈ ఆత్మహత్యలు జరగకుండా ఉండునేమో, కనీసం అక్కడ వాళ్ళు కార్పొరేషన్ ద్వారా నెల నెల జీతాలు తీసుకోగలుగుతున్నారు. ఇక్కడ 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు అయినా ఇంతవరకు రెన్యువల్ లేదు, జీతాలు లేవు. మరి రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానంగా పనిచేస్తున్నటువంటి మాకు మరి జీతాలు ఇవ్వకుంటే 4 నెలలు 5 నెలలు 6 నెలలు జీతాలు ఇవ్వకుంటే ఆ ఇచ్చే జీతాలు కూడా ఎంత? 13,000, 15,000, 19,000. ఈ 13,000-19,000 జీతాలకు కూడా సమయానికి ఇవ్వకపోతే కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి? ఎలా ఆ ఆర్థిక భారం నుంచి నెల నెల అప్పులు తెచ్చి గడిపేటువంటి పరిస్థితి ఇవాళ ఈ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉన్నది. ఆ అప్పుల భారం తీరలేక ఈ రకమైనటువంటి ఆత్మహత్య ఇవాళ సోమిరెడ్డి గారు ఆత్మహత్య చేసుకున్నారు. వారికి 2 ఆడపిల్లలు, వాళ్ళ కుటుంబానికి ఇప్పుడు అసలు పెద్ద దిక్కే కోల్పోయారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ముమ్మాటికి ఇది ప్రభుత్వం యొక్క హత్యనేగా మేము భావిస్తున్నాం తప్ప తాను స్వతహాగా హత్య చేసుకున్నటువంటిది కాదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో వ్యవస్థ అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ వ్యవస్థను తీసుకొస్తామని ఇచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయాలని మేము పదే ఈ ప్రజాప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకుంటున్నాం. అంతేకాదు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి మంత్రిని కలిసి విజ్ఞాపన పత్రం ఇచ్చాం, ప్రతి ఎమ్మెల్యేను కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం. ఎక్కడ కలిస్తే వీలు దొరికితే అక్కడ కలిసినటువంటి వాళ్ళందరికీ విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం. ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయండి, కార్పొరేషన్ వ్యవస్థను అమలు చేయండి, అంతేకాకుండా సమాన పనికి సమాన వేతనం ఏదైతే ఉందో ఆ వేతనాన్ని కల్పించండి. మా ఉద్యోగాల్ని రెగ్యులరైజ్ చేయమని కూడా అడగలేదు మేము. ఎందుకు అంటే కనీసం ఏజెన్సీ వ్యవస్థ పోతే సమాన పనికి సమాన వేతనం వస్తే ఇక అదే
ఒక భాగ్యంగా, అదే ఒక అదృష్టంగా భావించి మేము అదే డిమాండ్ పెట్టాం. అదే డిమాండ్తో ప్రభుత్వాన్ని అడిగాం. అయినా చూస్తాం, ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోతాం, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం, అది అమలు చేపిస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారు తప్ప ఈ సమస్యకు పరిష్కారం అయితే కనపడట్లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇక ముందు ఇటువంటి ఆత్మహత్యలు జరగకుండా ఉండాలి అంటే ఈ ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకొని అందరికీ, కాంట్రాక్ట్లో ఉన్నటువంటి వాళ్ళకు కానీ, అవుట్సోర్సింగ్ వ్యవస్థలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ, పంచాయతీరాజ్ వ్యవస్థలో పనిచేసేవాడి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తారని, న్యాయం జరిగేటట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి ఆశాభావంతో మేము ఎదురు చూస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు జరిగినటువంటి ఈ ఆత్మహత్యకు పూనుకోబడ్డటువంటి సోమిరెడ్డి గారి ఏదైతే బలవంతం మరణం ఉందో ఇది ప్రభుత్వం హత్యే కాబట్టి ప్రభుత్వమే తక్షణం వారి కుటుంబంలో ఒకరికి ఉపాధి అవకాశాలు కల్పించి ఉద్యోగాన్ని ఇవ్వాలని, అంతేకాకుండా వారి కుటుంబానికి ఒక 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా ఇవ్వకపోతే ఇక ముందు కనుక ఇటువంటి కనుక జరిగితే ఈ ప్రజాప్రభుత్వం మాత్రం సక్రమంగా నడవదు అని చెప్పి మేము హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం.